ఈ మధ్యాహ్న సమయమందు చాలా మంది చెడిపోయి భక్తిని అడ్డుగా పెట్టుకున్నారు. దైవ జనాంగమా, మీకు కూడా ఈ రాత్రి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. చెడిపోయిన నీ జీవితం ఎవరికి కనిపించలేదని అనుకోవచ్చు. నా దేవునికి తెలుసు, నా ప్రభుల వారికి తెలుసు నువ్వెంత చెడిపోయావో, ఎంత పడిపోయావో, నీలో ఎన్ని చెడు కార్యాలు ఆ దయ్యపు ఆత్మలు పనిచేస్తూ ఉన్నాయో ప్రభువుకి తెలుసు. అందుకే ఈ మధ్యాహ్న సమయమందు సర్వశక్తిమంతుడైన దేవుడు మన మధ్యన నిలబడి ఆయన సాతానుడితో సవాలు చేస్తూ మిమ్మల్ని విడిపించటానికి మన మధ్యన నిలబడ్డాడు. మన మధ్యన ఉన్నాడు తల్లి, మన మధ్యన ఉన్నాడు నా ప్రియమైన తండ్రి. నేను తెల్ల బట్టలు వేసుకోవచ్చు, నా లోపల ఏ దరిద్రం ఉందో ఎవరికి తెలియదు. దయచేసి గమనించాలి. నేను చాలా జాగ్రత్తగా దైవ సేవకులు చెప్పే మాటలు, వారు చిన్నవారైనా పెద్దవారైనా చెప్పే మాటలు జాగ్రత్తగా వింటారు. ఎక్కడ ఏ అపవిత్రమైన ఆత్మ నాలో విశ్రాంతి తీసుకుంటూ నా ద్వారా చెడు కార్యాలు చేయిస్తుందో అని నేను గమనిస్తూ ఉంటాను. అది ఏదైనా నాకు తెలిస్తే కన్నీళ్లతో ప్రభు పాదాల చెంత మొరపెట్టుకుంటాను. క్షమించండి ప్రభువా, ఇంతకాలం నేను నీ మనిషి అనుకుంటేనే, కానీ ఈ చీకటి సాతానుడు అపవిత్ర ఆత్మ నాలో ఈ చెడు పెట్టి ఆ చెడు నన్ను పరిపాలించేటట్టుగా చేశాది. దరిదాపు మీరెంతకాలం నుండి సేవ చేస్తున్నారని ఎవరైనా అడిగితే నేను 40 సంవత్సరాలు 35 సంవత్సరాలు అంట. ఈ 35 సంవత్సరాలలో యేసు ప్రభు దగ్గరికి వచ్చి నేను నిలబడితే కనీసం 1 సంవత్సరం కూడా నేను స్పష్టంగా పవిత్రంగా జీవించలేదేమోనని నాకు అనిపిస్తుంది. దైవ జనాంగమా, ఈ తెల్ల బట్టలు కాదు కావాల్సింది, అంతరంగ పురుషుడు రోజు రోజు శుభ్రం కావాలి. అంతరంగ పురుషుడు రోజు రోజు పవిత్రపరచబడాలి. ఈ మధ్యాహ్నం ఒక అవకాశం సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డకు ఓ చక్కటి అవకాశాన్ని ఇస్తున్నాడు. అపవిత్రాత్మ చేత పట్టబడి ఒకవేళ నువ్వు పడిపోయావేమో, అపవిత్రాత్మ చేత పట్టబడి నువ్వు పడిపోయావేమో, ఒకవేళ నీకు హాని జరిగిందేమో, ఇప్పుడైనా లేచి ఏడ్చి అడుగు, నేను హాని చేయబడ్డ వ్యక్తిని, అపవిత్రాత్మ చేత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాను, నా కుటుంబం పాడైపోయారు, నా సంఘం పాడైపోయారు. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నన్ను కనికరించమని ఆయన పవిత్రమైన పాదముల చెంత కన్నీరు కార్చు. దేవుడు కనికరం చూపిస్తాడు. దేవుడు ఆ రీతిగా ఈ స్థలంలో నుండి వెళ్ళిపోతే బైబిల్ ఏమంటాదో తెలుసా? దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. 12వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. నా మందిరము నేను విడిచి ఉన్నాను. చూడండి సార్, నా మందిరమును నేను విడిచిపెట్టాను, నా స్వాస్థ్యమును విసర్జించి ఉన్నాను, నా ప్రాణ ప్రియురాలిని ఆమె శత్రువుల చేతికి అప్పగించి ఉన్నాను, ఆమె శత్రువు చేతికి అప్పగించేశాను అంటున్నాను. ఈ రాత్రి ఈ మధ్యాహ్న సమయం అది ఒకవేళ నీవు సరి చేయబడకపోతే ప్రభుల వారు అంటున్నారు, నా మందిరాన్ని నేను విడిచిపెట్టేస్తాను. రెండవ మాట అంటున్నాడు, నా స్వాస్థ్యమును విసర్జించాను. విసర్జించడం అంటే ఓ అరటిపండు నీ చేతిలో ఉంది, తొక్కంతా తీసి పండును తిని తొక్కను విసిరి పడేస్తావు. ఆ తొక్కకు కూడా డబ్బు పెట్టావు, దీనికి కూడా డబ్బు పెట్టానని దాన్ని నీ పాకెట్లో పెట్టుకో, విసిరి పడేస్తావు. ఎందుకంటే అది యూస్లెస్. ప్రభు నిన్ను విసర్జించితే ఏం జరుగుతుందో తెలుసా? మీ సంఘంలో ప్రేమ ఉండదు, మీ సంఘంలో ఐక్యత ఉండదు,
మీ సంఘంలో సమాధానం ఉండదు. మీ సంఘంలో కష్టపడిన సొమ్ము నిలవదు. అదే రీతిగా మీ కుటుంబ వాతావరణం కూడా ఉంటుంది. సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ప్రేమ ఉండదు, ఐక్యత ఉండదు. అందరూ బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తారు. మందిరము నుండి ఇంటికి వెళితే సేమ్ వాతావరణమే. అడుగుతారు, ప్రభా మాకు సమాధానం కొరకు సహాయం చేయమని. లేదు సమాధానం. ప్రభు విసర్జించాడు. బైబిల్ సెలవిస్తుంది. ఏమంటాడో తెలుసా? నాకు అడవిలోని సింహము వంటిదాయను. ఆ కుటుంబము లేక ఆ సంఘము అడవిలో ఉన్న సింహము వంటిది అన్నాడు. ఆ పదం ఎందుకు ఉపయోగించాడు ప్రభుల వారు? యూదా గోత్రపు సింహమైన యేసు ప్రభుల వారు అడవిలో ఉన్న సింహానికి ఎందుకు అప్పగించాడు అని అడిగితే, సింహానికి కనికరం లేదు, సింహానికి కఠినత్వం ఎక్కువ, సింహంలో క్రూరత్వం ఎక్కువ. ప్రతిరోజు వేటాడి దేన్నో ఒక దాన్ని చంపేస్తుంది. ఇది కుందేలనుకోదు, ఇది జింక అనుకోదు, ఇది గొర్రె పిల్ల అనుకోదు. తన ఆకలి తీర్చుకోవటానికి తన క్రూరత్వాన్ని, తనకున్నటువంటి బలాన్ని, కఠినత్వాన్ని ఆయన ఉపయోగించి చంపడమే, తినడమే. దేవుడు అడవిలో ఉన్న సింహానికి నిన్ను అప్పగించాడంటే, రోజు మన ఇంట్లో ఏవో చనిపోతూ ఉన్నాయి. ఏం చనిపోయాయి? ప్రేమ చచ్చిపోయి చాలా కాలమైంది. సమాధానం చచ్చిపోయారు. భార్య అంటాది ఈ పని చేయాలని, భర్త అంటాడు లేదు, అవసరం లేదు, నేను చెప్పింది చేయాలి అంటాడు. పిల్లలు ఇంకొక రకంగా తయారవుతారు. కుటుంబాలు, సంఘాలు ఈ మధ్యాహ్న సమయమందు ఆలోచించాల్సింది. ఈ మధ్యాహ్న సమయమందు దేవుడు చెప్తున్న మాట, నిన్ను అడవిలో ఉన్న సింహానికి అప్పగించేశాను. నీవు నా శత్రువు అయిపోతివి. అయితే నువ్వు నా ప్రాణప్రియురాలివి, నా స్వాస్థ్యము, నా ప్రాణం పెట్టి నిన్ను ప్రియురాలుగా చేసుకున్నా. కానీ ఆ ప్రియురాలుగా నువ్వు ప్రవర్తించడం లేదు. అందుకే నిన్ను అప్పగించేశాను, విసర్జించేశాను. ఈరోజు మీ కుటుంబంలో కఠినత్వం, క్రూరత్వం, భార్య చెప్పిన మాట భర్త వినడు, భర్త చెప్పిన మాట భార్య వినదు, కాపరి చెప్పిన మాట విశ్వాసులు వినరు. విశ్వాసులు ఒక గుంపు, సంఘ పెద్దలు ఒక గుంపు, పాస్టర్ ఒక గుంపు, సంఘమంతా గల్లి బిల్లిగా ఉంటా. దయచేసి గమనించాల్సింది, సంఘము చీలికలు పేలికలుగా మారిపోతూ ఉంది. కారణం ఏమిటి అని అడిగితే, అడవిలో ఉన్న సింహానికి అప్పగించాడు. యూదా గోత్రపు సింహము నా ఇంట లేదు. సంఘంలో యూదా గోత్రపు సింహము లేదు. అడవిలో ఉన్న సింహానికి అప్పగించాడు. ఎన్నో కుటుంబాలు ఈ మధ్యాహ్న సమయం ఈ స్థలంలో వ్యధ చెందుతూ ఉన్నాయి. భార్య చేతులు పట్టుకొని అడిగారు, తాగద్దండి, కాళ్ళు పట్టుకొని అడిగారు. ఇతడు సింహము స్వభావం వచ్చా, కఠినత్వం, క్రూరత్వం, భార్యని కాళ్ళతో తన్ని ఇంట్లో ఉండే వస్తువు తీసుకెళ్ళిపోయి తాగేస్తూ ఉన్నాడు. మీ ఇంట్లో అడవి సింహం పని చేస్తూ ఉంది. పాస్టర్ గారు ఎంతో బాధతో వాక్యం చెప్తున్నాడు, లోపడ్డం లేదు. ఆ పాస్టర్ గారిని కొడుతున్నారు, ఆ సంఘ పెద్దలు కొట్టుకుంటున్నారు. మాకు కావాల్సింది దేవుడు కాదు, మాకు కావాల్సింది ఆస్తులు, మాకు కావాల్సింది పేరు, మాకు కావాల్సింది ఆస్తులు. చర్చస్ ఈ రీతిగా అడవి సింహానికే అప్పగించబడ్డాయి. ఈ మధ్యాహ్న సమయమందు సర్వశక్తిమంతుడైన దేవుడు, తల్లి, నా ప్రియమైన తండ్రి, నీ గుండెలో పశ్చాత్తాపం కలిగితే ప్రభు నీ దగ్గరికి వచ్చి సింహము నోట నుండి నిన్ను తప్పిస్తాడు. నా మాట అర్థమైన బిడ్డలు గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా చెప్దాం. దయచేసి చెప్దాం, హల్లెలూయా. ఇంకా 2 ప్రసంగాలు ఉన్నాయి. ఇద్దరు దైవజనులు దేవుని పాదాల చెంత కన్నీరు కార్చి సిద్ధపడుతూ ఉన్నారు.
సింహము నోటు నుండి మీరు విడిపించబడాలి. విసర్జించబడిన మీరు తిరిగి ప్రభు కౌగిలిలోకి రావాలి. నా ప్రాణ ప్రియురాలు అని చెప్పిన మాట తిరిగి నీ విషయంలో నిఖరం కావాలి. ఈరోజు ఎంత పశ్చాత్తాపడతావో అంతగా పశ్చాత్తాపడు. ఎంతగా ప్రభు పాదాల చెంత కన్నీరు కారుస్తావో అంతగా కన్నీరు కార్చు. ఇదో చక్కటి అవకాశం. వెళ్ళిపోయిన అపవిత్రాత్మ తిరిగి నీలోకి వచ్చి విశ్రాంతి తీసుకోకూడదు. నువ్వు అమర్చబడి ఊడవబడి అమర్చబడిన బిడ్డవేమో, అయితే నీలో ఊడ్చిన వాడు ఉండాలి, నా యేసు ఉండాలి, అమర్చిన వాడు ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి, వాక్యం ఉండాలి. ప్రభుని అడగండి, ఈ ముగ్గురు నాకు కావాలి ప్రభా, మీ వాక్యం నాలో ఉండాలి, యేసయ్యా మీరు నాలో ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుడా మీరు నాలో ఉండాలి. నేను ఇంతవరకు విన్నట్టుగా విసర్జింపబడిన వ్యక్తిగా, మీరు లేని కుటుంబంగా, మీరు లేని సంఘంగా, తండ్రి అడవి సింహానికి అప్పగించబడిన రీతిగా ఇక్కడి నుండి నేను వెళ్ళకూడదయ్యా, నేను వెళ్ళకూడదు. మా కుటుంబంలో ప్రేమ చచ్చిపోయాది, ఆ సమాధానం చచ్చిపోయాది, నెమ్మది లేదు, అసలు నెమ్మది లేదు. ఎన్ని దినాలైందో మేము నెమ్మదిగా భోంచేసి నెమ్మదిగా పడుకొని, మీరు కావాలి, మీరు నాకు కావాలి. ప్రభుల వారిని వేడుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అటు ఇటు చూడొద్దు. ఎవరు నాకు ప్రభు కావాలి అనుకుంటున్నారో, ఎవరు నా కుటుంబం చక్కబడాలి అనుకుంటున్నారో, ఏ సంఘం చక్కబడాలి అనుకుంటున్నారో, ఎవరు దైవ సేవకులున్నా దయచేసి సిగ్గుపడకుండా నిర్భయంగా లేచి ప్రభుల వారిని మొరపెడదాం. ఇది మనుషులుండు స్థలం కాదు. పరలోకంలో ఉన్న దేవుడు ఈ ప్రాంగణం అంతా కూడా సంచారం చేస్తూ ఉన్నాడు. మనుషులు మీకు కనిపించచ్చు, మహిమగల దేవుడు ఈ ప్రాంగణం అంతా సంచారం చేస్తున్నాడు. నీవున్న స్థలంలో కూడా లేచి ఆ ప్రభుల వారిని మొరపెడదాం. నిజంగా నాకు ప్రభు కావాలి అనుకునే ప్రతి బిడ్డ ధైర్యంగా లేచి ప్రభు పాదాల చెంత నీ పాపాన్ని ఒప్పుకుందాం. యేసయ్యా నన్ను క్షమించండి, నాలో పరిశుద్ధాత్మ కార్యముల కంటే అపవిత్రాత్మ కార్యాలు ఎక్కువగా ఉన్నాయ్యా, ఎక్కువగా ఉన్నాయి. నిజంగా ఎవరు దేవుని ఆత్మ కావాలి, ఎవరు యేసు ప్రభు కావాలి, ఎవరు నాలో వాక్యం ఉండాలి అనుకుంటారో ఆ బిడ్డలు మాత్రం లేచి నిలబడి మిమ్మల్ని దేవుని ఆత్మ ప్రేరేపించినట్లుగా నోరు తెరిచి ప్రార్థిద్దాం. మౌనంగా నిలబెడితే ప్రయోజనం లేదు. నోరు తెరిచి అడుగుదాం. యేసయ్యా నన్ను కనికరించయ్యా, నా జీవితాన్ని, నా కుటుంబ పరిస్థితులను అయ్యా మీరు చక్కగా వివరించారు, నా సంఘ జీవితాన్ని కూడా చక్కగా వివరించారు. అయ్యా నా పిల్లలకు నాకు సమాధానం లేదు, నా భార్యకు నాకు నెమ్మది లేదు, మా కుటుంబంలో సంతోషం లేదు, మా కుటుంబంలో ప్రేమ లేదు, మా సంఘంలో కూడా అలాగే అవకతవకలు ఉన్నాయి. యేసయ్యా మీరు నాకు కావాలయ్యా, మీరు నాకు కావాలయ్యా, యేసయ్యా మీరు నాకు కావాలి. నోరు తెరచి దేవుడు నీకు ఎంత శక్తి ఇచ్చాడో అంత శక్తితో మొరపెడదాం. పాపం కొరకెంతో శక్తిని ఖర్చు చేశాం. ఈ రోజున అడవి సింహము నుండి విడిపించబడటానికి నీ కుటుంబంలో నుండి అడవి సింహం బయటికి పారిపోయేటట్టుగా, నీ సంఘంలో నుండి అడవి సింహం బయటికి పారిపోయేటట్టుగా నోరు తెరిచి మొరపెడదాం. దేవుని సన్నిధానంలో ఒకవేళ నీకు ఏడుపు వస్తే ఏడువు, పశ్చాత్తాపడాలనుకుంటే పశ్చాత్తాపడు. దేవుడు కనికరంగల దేవుడు. పిలువు యేసయ్యా, పిలువు యేసయ్యా, దయచేసి పిలువు యేసయ్యా. గట్టిగా పిలువు తల్లి, గట్టిగా పిలువు తల్లి. ఇంతకాలం ఎవరెవరికో చెప్పి ఏడ్చా, ఈ రోజు నీ ముందున్న ప్రభు దగ్గర చెప్పి ఏడువు. నా ఇంట్లో అడవి సింహం ఉందయ్యా,
దయచేసి దాన్ని తరిమి వేసి, యూదా గోత్రపు సింహమా నా ఇంట్లోకి రండి, నా సంఘంలో అడవి సింహం ఉంది ప్రభా. భయంకరమైన క్రూరత్వం, భయంకరమైన కఠినత్వం ఎన్నో సంఘములో చంపివేయబడ్డాయి. మా సంఘంలో ప్రార్థన లేదు, మా సంఘంలో ఉపవాసం లేదు, మా కుటుంబంలో కూడా ప్రార్థన లేదు. యేసయ్యా పిలుద్దాం, అందరం పిలుద్దాం. సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ మధ్యాహ్న సమయమందు గొప్ప కార్యాలు చేసే దేవుడుగా మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. పిలవండి, యేసయ్యా, యేసయ్యా,